హలో స్టూడెంట్స్, చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో ఏపీ డిప్లొమా 2024 రిజల్ట్స్ అయితే వచ్చేసాయన్న. సో వెబ్సైట్ అనేది అసలు వర్క్ అవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. సో రిజల్ట్స్ అనేటివి ఇవాళ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అయితే అడుగుతున్నారు. సో అసలు ఎందుకు గైస్ మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు నాకైతే అసలు అర్థం కావట్లేదు. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అయితే కామెంట్స్లో అయితే అడుగుతూనే ఉన్నారనమాట. సో వెబ్సైట్ ఇష్యూ అని అయితే. సో మీరైతే ఏమాత్రం టెన్షన్ అయితే పడకండి. సో ఖచ్చితంగా నేనైతే చెప్పా కదా, ఇంకా మనకు ప్రాసెస్లో అయితే ఉంది, ఇంకా ప్రాసెస్ అనేది జరుగుతోంది. సో అందుకే మనకు వెబ్సైట్ అనేది రెస్పాండ్ అవ్వట్లేదు, అక్కడ మీరు గమనించాలి. సో ఈ విధంగానే చాలాసార్లు అయితే అయిందనమాట. సో ప్రీవియస్గా కూడా ఈ విధంగా చాలాసార్లు అయింది. సో మనకు ఈ విధంగా అయినప్పటికీ కూడా వితిన్ 2 or 3 days అయితే పట్టిందనమాట రిజల్ట్స్ రావడానికి అయితే. సో అఫీషియల్ వాళ్ళని ఎస్పీటెట్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యింటే వాళ్ళు కూడా ఏం చెప్పారంటే నిన్ననే మనకు ఇంకా కొద్ది రోజులు అయితే పడుతుంది. సో ప్రాసెస్ అనేది ఇంకా పెండింగ్లో ఉందని అయితే చెప్పారు. అందుకే ఇదైతే ట్రయల్స్ లాగా అయితే మనకు వేస్తున్నారనమాట. అంటే రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేయడానికే ఛాన్స్ అయితే ఉంది, కానీ వెబ్సైట్ అనేది ఇష్యూ అనేది క్లియర్ అవ్వడానికి ఇంకా మనకు కొన్ని హవర్స్ అయితే పడుతుందన్నమాట. సో ఎన్ని హవర్స్ పడుతుంది అన్న దానిపైన అయితే మనకు క్లారిటీ అయితే లేదు. సో మీరైతే మాత్రం టెన్షన్ అయితే పడకండి. సో ఇవాళ మనకు రిజల్ట్స్ వస్తాయని అయితే చాలామంది అయితే అడిగారు. సో వస్తే కూడా మంచిదే, నేను చెప్తున్నా కదా. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్లు మనకు వితిన్ ఇంకా 1 or 2 days పైన పట్టచ్చు. అంటే మనకు జాన్ ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయని అయితే చెప్పా కదా ఆల్రెడీ. సో వాళ్ళ నుంచి వచ్చిన అప్డేట్ కూడా అదే ముందే చెప్తున్నా. ఇకపోతే గైస్ మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే కింద పెట్టేసి అక్కడైతే జాయిన్ అయిపోండి మామ. సో డిప్లొమా వాళ్ళందరూ